ఏం చెప్పమంటారండి? పెద్దావిడకు ఒంట్లో బాగాలేదని నిన్ను చూడాలంటుందని రమ్మని కావేరిని ఎంతో బతిలాడాం. యమచైతే కాళ్ళు పట్టుకున్నంత పని చేసింది. ఇంతకీ కావేరి ఏమంది? మమ్మల్నందర్నీ తిట్టిపోసింది. ఆ ముసల్దాని మనవడు నన్ను మోసం చేశాడు, వాళ్ళ కుటుంబంతో నాకే సంబంధం లేదని దారుణంగా మాట్లాడింది. నాకు మొగుడే లేడనుకుంటే అతని నాన్నమ్మ గురించి నాకెందుకు? అయినా ఆ ముసల్దుంటే ఎంత పోతే ఎంత అంది. ఏ అలా ఏం మాట్లాడుతున్నావు? అన్నీ అది కాదన్నీ, కావేరి కొంచెం డిస్టర్బెన్స్ లో ఉంది. నాకంతా అర్థమైందిలే. చెప్తున్నా వినకుండా వెళ్ళావు. నువ్వు తిట్లు తింటమే కాకుండా అర్జున్ కూడా తిట్టించావు. అన్నీ తను ఇప్పుడు కోపంలో ఉందన్నీ, నేను నచ్చజెప్పి తీసుకొస్తాను. నోరు మూసుకుని యమజని అలానే తీసుకునొచ్చే. పెద్దమ్మ నేను కలిసి ప్లాన్ చేసిందంతా బూడిద పాలైంది. కావేరి రావడం లేదన్న విషయం ఎలాగైనా పెద్దమ్మకి చెప్పాలి. ఏమైందమ్మా? ఆ కావేరికి ఎంత పొగరు! పెద్దవాళ్ళంటే గౌరవం లేదు, భర్త మీద ప్రేమ లేదు, కాపురం ఏమైపోతుందోనన్న భయం లేదు. పాపం కాకి నేనే తనను అన్ని మాటలన్నా మీ నానమ్మ కోసం వెళ్ళింది, మళ్ళీ తిట్లు తింది. ఇదంతా మనకు అవసరమా?